Afternoon friends, match between Game Changers versus Happy Cricket team. మధ్యాహ్నం టైం 3:15 20 ఓవర్ల మ్యాచ్ అండి. ఇది టాస్ గేమ్ చేంజర్స్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. స్టార్ట్ అవుతుంది, కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. బౌలింగ్లో రాజు, చక్కటి బౌన్సర్ రాజు నుండి. బ్యాట్స్మెన్ ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతటి బౌన్స్ వస్తుందని. చక్కటి బాల్, రెండో బాల్ డాట్ బాల్. చక్కటి బౌలింగ్ రాజు నుండి. అద్భుతమైన షాట్, లాంగ్ ఆఫ్. మరొక మంచి బాల్. బ్యాటింగ్లో వేణు 45, ఇందాక సింగిల్ తీశారండి ఒకటి. ప్రస్తుతానికి స్ట్రైక్లో వేణు. వైడ్ బాల్ తగిలింది. గుడ్ బాల్ అండి. ఓవర్లో చివరి బంతి. చక్కటి ఆఫ్ సైడ్ బాల్. బ్యాట్స్మెన్ బాటమ్ ఎడ్జ్ తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. ఓవర్ సమాప్తం. మొదటి ఓవర్ కేవలం ఒక పరుగు మాత్రమే లభించింది. బౌలింగ్లోకి స్టార్ బౌలర్ ఖాదర్ వస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన అడిగి మరీ బౌలింగ్ వస్తున్నారు. నేను చాలా బాగా వేస్తున్నాను ఈ మధ్య, అయినా మీరు మాకు ఎటువంటి ఛాన్సెస్ ఇవ్వట్లేదని అడిగి మరీ బౌలింగ్ తీసుకొని ఈరోజు బౌలింగ్ వేయడానికి వచ్చాడు. పవర్ ప్లేలో రెండో ఓవర్, చూడాలి ఎలా వేస్తాడు. చక్కటి బాల్. పేస్ కొంచెం తగ్గింది, ఆయన మంచి బాల్. ఈరోజు మా స్టార్ ప్లేయర్ జయ రావట్లేదండి. అందరూ మంచి బాల్. జయానని ప్రతి ఒక్కరు మిస్ అవుతున్నారు ఇలా. నేను ఉదయం 40 ఓవర్ల మ్యాచ్ ఆడేదానికి నాకు గోపిక లేదని నేను రానున్నాడు. మంచి ఫీల్డింగ్, బాగా లెగ్ సైడ్ బాల్ అందించాడండి ఖాదర్. మంచి షాట్ ఆడారు బ్యాట్స్మెన్ శివశంకర్. ఇట్స్ ఎ బౌండరీ. 4 వెళ్ళిపోయిందండి. 4వ బాల్లో బౌలింగ్ చేస్తున్నారు. లేదు చేటేస్తా. మంచి బాల్, చాలా చక్కటి బౌలింగ్. చివరి 2 బంతులు ఓవర్లో. మంచి షాట్ ఆఫ్ సైడ్ ఫీల్డర్ మీదుగా. పవర్ ప్లే కాబట్టి చాలా చక్కటి షాట్. ఇట్స్ ఎ బౌండరీ. చక్కటి షాట్ శివశంకర్ నుండి. కరెక్ట్గా క్యాలిక్యులేటెడ్గా ఆడాడండి. మంచి పవర్ హిట్ యూస్ చేయకుండా ఆ బాల్ని జస్ట్ లిఫ్ట్ చేసి లాంగ్ ఆఫ్ మీదుగా మంచి 4 సంపాదించారు. ఓవర్లో చివరి బంతి. చక్కటి బౌలింగ్. ఓవర్ సమాప్తం. 9 పరుగులు, ఏ వికెట్ కోల్పోకుండా ఆడుతున్నారు హంగ్రీ చీతాస్. క్షమించాలి, ఈరోజు టీం పేరు మారింది. నిన్న గేమ్ చేంజర్స్ ఆడారు, ఈరోజు హంగ్రీ చీతాస్ అయ్యారు. క్షమించాలి, జయాన్ కూడా మ్యాచ్లో ఉన్నాడంట, మేము వెళ్ళాడని అనుకున్నాం. అద్భుతమైన బాల్, చక్కటి బౌన్సర్ ఏం కాదు. పిచ్ మీద కొంచెం గుంటలు ఉన్నాయి, పిచ్లో ఈ మధ్య చేసుకోలేదు. గుంటలో పడి బౌన్స్ అయింది. బ్యాట్స్మెన్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు ఆ బాల్ని. మంచి షాట్, క్యాచ్కి అవకాశం ఉందా? క్లోజ్ వచ్చాడండి ఫీల్డర్, బట్ బాల్ని క్యాచ్ చేయలేకపోయాడు. కొంచెం కష్టతరమైన క్యాచే. మంచి
మంచి రన్నింగ్ బ్యాట్స్మెన్స్ ద్వారా 3 పరుగులు పూర్తి చేసుకున్నారు. స్కోరు నిదానంగా పికప్ చేస్తున్నారు ప్లేయర్స్. మరొక ఇన్సైడ్ ఎడ్జ్, చాలా చక్కగా సింగిల్ తీసుకున్నారు. చక్కటి యార్కర్, బ్యాట్స్మెన్ బీట్ అయ్యాడు. డాట్ బాల్. మంచి బాల్, చక్కటి షాట్. రెండోకి అవకాశం ఉంది, చూద్దాం రెండు తీసుకుంటారో లేదో. ఖలీల్ మంచి ఫీల్డింగ్. ఓవర్లో చివరి బంతి రాజు తన రెండో ఓవర్ పూర్తి చేసుకోబోతున్నారు. 6 పరుగులు మాత్రమే ఇచ్చున్నారు. చూద్దాం చివరి బంతి డాట్ అవుతుందా లేదా బ్యాట్స్మెన్ 4గా ఏమన్నా తరలిస్తారో చూడాలి. అవుట్ సైడ్ ఎడ్జ్, ఫీల్డర్ చేతుల్లోకి. ఫస్ట్ స్లిప్లో రమజ్జాన్ బాల్ని చాలా చక్కగా తీసుకున్నారు. ఓవర్ సమాప్తం. 3 ఓవర్లకి 14 పరుగులు. ఏ వికెట్ కోల్పోలేదు. తన రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు మిస్టర్ ఖాదర్. మంచి షాట్ ఆడారు. క్యాచ్కి అవకాశం ఉందా? లేదు, క్యాచ్ అయితే లేదు. మంచి ఫీల్డింగ్. 2 పరుగులకు అవకాశం ఉన్న బ్యాట్స్మెన్ 1 పరుగుకే ఆగారు. టాస్ బాల్. 4కి అవకాశం ఉందండి. 4. ఫీల్డర్కి ఎటువంటి ఛాన్స్ లేదు. బ్యాట్స్మెన్ చాలా చక్కగా స్ట్రైట్ డౌన్ ద వికెట్స్. మంచి 4 కొట్టారు శివశంకర్. 12 బాల్లో 14 పరుగులతో 3 4ల సహాయంతో కొనసాగుతున్నారు. మంచి చక్కటి క్యాచ్ కీపర్ నుండి. మంచి క్యాచ్ కర్ముల్లా, చాలా చక్కటి క్యాచ్ తీసుకున్నారు. అవుట్ సైడ్ ఎడ్జ్, కీపర్ చేతిలోకి. కీపర్ మాత్రం చాలా చురుగ్గా ఆ క్యాచ్ని అయితే తీసుకున్నారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ డిఎల్ఎన్ వర్మ. న్యూ బ్యాట్స్మెన్ డిఎల్ఎన్ వర్మ. మంచి హార్డ్ హిట్టర్. రాజేష్ అన్న జాగింగ్ చేశాడు అక్కడ, బాల్ కోసం కాకుండా జాగింగ్ చేశాడు అట్లా బాల్ పట్టేటట్టు. బాల్ బౌండరీ చెప్పినట్టే డిఎల్ఎన్ వర్మ తన మొదటి బాలే బౌండరీగా తరలించారు. డిఎల్ఎన్ వర్మ ఆపడండి. వర్మ మంచి హిట్టింగే, ప్రతి బాల్ ఆడాలని చూస్తాడు. ఖాదర్ ఫీల్డర్ వచ్చేదాకా వెయిట్ చేసేటట్లేడు. అబ్బా, రివర్స్ స్వీప్కి ప్రయత్నం. బాల్ చాలా దూరంగా వెళ్ళింది. వైడ్ తగిలి కనుకుంటే కెప్టెన్ పరిగిస్తూ ఉండేవాడు. మంచి బాల్, గుడ్ కమ్బ్యాక్ బై ద బౌలర్ ఖాదర్. వా, షాట్ కాదండి ఇది, ఖచ్చితంగా 6. చెప్పినట్టే కొద్దిగా టైమింగ్ అనేది ఇచ్చినా కూడా
వర్మ మాత్రం ఆ బాల్ని బౌండరీ బయటికి తరలిస్తారు. చెప్పినట్టే రాగానే తన 3 బంతుల్లో ఒక 6 ఒక 4 అండి. 4తో స్టార్ట్ చేశారు ఈ ఓవర్ని. తన దిగంగానే 6తో ఎండ్ చేశారు. 4 ఓవర్లలో 30 పరుగులు, 1 వికెట్ కోల్పోయిన హంగ్రీ చీతాస్ని నడిపిస్తున్న కెప్టెన్ ఎవరు ఈరోజు? యేసవ్. నెక్స్ట్ బౌలర్ రాజు చక్కటి బౌలింగ్ చేస్తున్నారు. 2 ఓవర్లో 6 పరుగులు మాత్రం ఇచ్చారు. ఖాదర్ మాత్రం 2 ఓవర్లో 24 పరుగులు, 1 వికెట్. మంచి బాల్, మంచి ప్లే, ఈక్వల్లీ ప్లేడ్. ఓహో, మిస్ ఫీల్డ్. ఖాదర్ మిస్ ఫీల్డ్ చేశారు. ఆ మిస్ ఫీల్డ్తో ఒక పరుగు తీసుకున్నారు బ్యాట్స్మెన్ వేణు. ఈరోజు సాయంత్రం వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 7 గంటలకి. ఇండియా గెలుస్తుందా న్యూజిలాండ్ గెలుస్తుందో తెలియదు. నో బాల్ గివెన్, నో ప్లస్ 4/4. ఇది సహజం అండి. రాజుకి ఒక 2 బాల్ మంచి బాల్ ఇస్తే 3వ బాల్ కంట్రోల్ లేకుండా ఏదో ఒక వేసేస్తాడు. ఏం చేయలేము దానికి. యువత కొంచెం కంట్రోల్ చేసుకొని బౌలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. బట్ ఎక్కడ ప్రతిసారి సీనియర్ ప్లేయర్స్ ఆడాలంటే సంతోషానికి ఎలా కుదురుతుంది? మరొక 4 బ్యాట్. ఈసారి మాత్రం బ్యాట్కి తగిలింది. కీపర్కి ఎటువంటి అవకాశం లేదు. 4 చెప్పినట్టే వర్మ మాత్రం ఎక్కడ ఒక బాల్ను కూడా ఆపే ప్రసక్తి అయితే లేదు. బౌలర్సే తెలివిగా బౌలింగ్ చేసుకోవాలి. చూద్దాం రాజు ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో. ఎక్కడ అండి మంచి విడత ఇచ్చాడు వర్మ. పాయింట్ మీదుగా అద్భుతమైన బౌండరీ, హ్యాట్రిక్ ఫోర్స్ టీంకి. ఫస్ట్ బాల్ వైడ్, నో ప్లస్ 4. తర్వాత బ్యాట్స్మెన్ బ్యాట్తో 4, మరొక బాల్ 4. ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి కేవలం 3 బంతుల్లో. మరొక షాట్, మరొక 4. కొద్దిగా స్క్వేర్ లెగ్ ఫీల్డర్కి చేతుల్లో పడే విధంగా కనిపించింది కానీ అది అందలేదు. మరొక బౌండరీ. ఈరోజు పెద్ద టార్గెటే పెట్టేటట్టున్నారు హంగ్రీ చీతాస్. పెట్టకపోయినా మేము పెట్టిస్తామని బౌలింగ్ వేస్తున్నారు బౌలర్స్. వరుసగా 4 ఓవర్లు. ఓవర్ 10 రన్ రేట్ దాటేసింది. టాస్ బాల్. ఇది బ్యాట్స్మెన్ ఆల్రెడీ స్కోర్ చాలా ఎక్కువే ఉంది, ఎందుకు తొందరపడ్డామని షాట్ ఆడలేదు. మిడిల్లో మంచిగా వేసాడు. ఈసారి గ్రౌండ్ బయటకండి, రోడ్డు మీద డైరెక్ట్గా పడింది. 1 more 6. చెప్పినట్టే వర్మ 8 ఓవర్లు 8 బాళ్ళలోనే 28 పరుగులు. 8 బాళ్ళలో 28 పరుగులు చిన్న విషయం కాదండి ఇది. ఐదు ఓవర్లు సమాప్తం, 54 పరుగులు. ఈ ఓవర్లో 24 అండి రాజు వేసిన ఓవర్లో 24 పరుగులు. కెమెరాకి ఎవరైనా వస్తే నేను వస్తా.
బౌలింగ్లోకి సాయి చాలా రోజుల తర్వాత బౌలింగ్ చేస్తున్నాడు. వైడ్. మరొక వైడ్. ఎందుకు బ్యాట్స్మెన్ భయపెడతాదా? మంచి బాల్, 2 వైడ్లు వేసాడు. నెక్స్ట్ బాల్ చాలా చక్కటి బాల్ బౌలింగ్ చేశాడు సాయి. రాజు అయిపోయాడు. మిడిల్లో బాల్ పడింది. 2కు అవకాశం లేదు. ఫీల్డర్ ఖలీల్ మంచిగానే బాల్ తీసుకున్నారు. 1 పరుగుకే ఆగారు బ్యాట్స్మెన్. స్ట్రైక్లోకి డిఎల్ఎన్ వర్మ 9 బంతుల్లో 28 పరుగులు. బాల్ కొంచెం లో అయింది, లేకపోతే కొంచెం బౌన్స్ కనుక అయింటే మరొక 6 ఖచ్చితంగా ఉండేది బ్యాట్ నుంచి. డాట్ బాల్. బౌన్సర్ 4. ఇవన్నీ లడ్డూ కావాలా నాయన అని బ్యాట్స్మెన్కి వేస్తున్నారు బౌలర్స్. ఇందాకే చెప్పాను, సీనియర్ సిటిజన్స్ ఎప్పుడు వేయాలంటే కష్టం అని. షాట్ పాయింట్ మీదుగా. అబ్బా ఫీల్డింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ రాజేష్ దమ్రావ్ ద్వారా. మరొక వైడ్. ఈ ఓవర్లో 3వ వైడ్ సాయి నుండి. ఓవర్లో చివరి బంతి. సాయి 9 పరుగులు ఇచ్చున్నాడు. మరొక షాట్ మిడ్ వికెట్ మీదుగా. చూద్దాం ఖలీల్ దాన్ని ఆపుతాడో లేదో. ఆపాడండి. చక్కటి ఫీల్డింగ్. గ్రౌండ్లోకి శ్యామ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఓవర్ సమాప్తం. 2 పరుగులు. 6 ఓవర్లకు 65 పరుగులు. చూద్దాం 20 ఓవర్లలో ఇదే విధంగా కొనసాగితే 271. చూద్దాం 20 ఓవర్లకి ఆ స్కోర్ని రీచ్ అవుతారో లేదో చూడాలి. బౌలింగ్లోకి ఖలీల్. వాహ్ వాహ్, ఎక్కడా వర్మ మాత్రం ఆగే తట్టే లేడండి. లాంగ్ ఆన్ మీదుగా ఒక భారీ 6, ఒక భారీ 6 అండి వర్మ నుండి. ఖలీల్కి తన బ్యాట్తో వెల్కమ్ చెప్పారు వర్మ. మొదటి బాల్తోనే 6. ఈ 6తో 71. ఇది కూడా మరొక షాట్కి ప్రయత్నం. తగిలుంటే ఖచ్చితంగా మరొక బౌండరీ అయి ఉండేది. కాకపోతే బ్యాట్స్మెన్ మిస్ చేసుకున్నాడు. డాట్ బాల్. అంటే 20 ఓవర్లు చేయాలి. వైడ్ బాల్. ఎవరు లేరు బౌలింగ్ కూడానా? బౌలింగ్ కూడా ఇదే. క్యాచా, లవ్లీ. మంచి వికెట్ తీసుకున్నారు కరీముల్లా. 2వ క్యాచ్, సూపర్ క్యాచ్ తీసుకున్నారు కరీముల్లా. కీపర్ క్యాచ్ అండి డిఎల్ఎన్ వర్మ. కేవలం 14 బంతుల్లోనే 39 కొట్టి తన అద్భుతమైన ఫామ్ని కొనసాగిస్తున్న తరుణంలో ఆఫ్ సైడ్ బాల్ని మరొక షాట్కి ప్రయత్నించి అవుట్ సైడ్ ఎడ్జ్ ద్వారా కీపర్ చేతుల్లోకి బాల్ వెళ్ళింది.
వర్మ 15 బంతుల్లో 39 పరుగులు, మంచి ఇన్నింగ్స్. ఆ 15లో 5 4లు 3 6లు, చక్కటి ఇన్నింగ్స్ ఆడారు వర్మ. నెక్స్ట్ బ్యాటింగ్లోకి అంజు మంచి ప్లేయర్. ఇతను మాకు ఒకప్పుడు హఫీజ్ టీం నుంచి, కొత్తూరు టీం నుంచి పరిచయం. బాగానే ఆడతారు, బౌలింగ్ కూడా చక్కగా బౌలింగ్ చేస్తారు. మంచి ఆల్రౌండర్ ప్లేయర్ అంజు. టాస్ బాల్ ఏమిచ్చారు? నో ఇచ్చారా లేదా? మామూలేనా ఇచ్చారా? అదే అడుగుతున్నాను మామూలుగా ఏమైనా ఇచ్చారా లేదని. టాస్ బాల్ బౌండరీ, స్క్వేర్ లెగ్ మీదుగా ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ కొట్టారు అంజు తన రెండవ బాల్ని. మరొక బాల్ డాట్ బాల్. ఓవర్ సమాప్తం. 7 ఓవర్లకు 76 పరుగులు, 10 కన్నా ఎక్కువ రన్ రేట్తో స్కోర్ని తీసుకెళ్తున్నారు హంగ్రీ చీతాస్. పవర్ ప్లే కంప్లీట్ అయిపోయింది. 5 మంది ఫీల్డర్ని 30 yards బయట పెట్టుకోవచ్చు. తన మొదటి ఓవర్ 9, సాయి చరణ్ 11 పరుగులు ఇచ్చారండి మొదటి ఓవర్లో. మంచి బౌలింగ్, ఎవరు పరిగెత్తరు అక్కడ. హబీబే పరిగిస్తున్నాడు కవర్స్ మీదుగా. మంచి ఫీల్డింగ్. 4 అయితే పోలేదు, కేవలం 2 పరుగులే. మంచి బౌలింగ్, ఈక్వల్లీ వెల్ ప్లేడ్ బై వేణు. లాంగ్ ఆఫ్ ఫీల్డర్ చేతుల్లోకి బాల్, కేవలం 1 పరుగు మాత్రమే. మరొకసారి బ్యాటింగ్లోకి అంజు. అయిపోయింది. మంచి బౌలింగ్, లేదు ఏదో బాడీ తగిలి ఏమవుతుంది. మిడ్ వికెట్ మీద అద్భుతమైన షాట్, కాకపోతే అక్కడ ఫీల్డర్ కాదర్ చాలా చక్కగా బాల్ని అందుకున్నారు. 2 పరుగులు. మంచి బౌలింగ్ సాయి నుండి. మరొకసారి అద్భుతమైన బాల్. డాట్ బాల్. సూపర్ షాట్. ఈసారి మిడ్ వికెట్ మీదుగా అది డిసైడెడ్ 4. చక్కటి షాట్ అంజు నుండి. ఓవర్ సమాప్తం. 85 పరుగులు, 8 ఓవర్లు. ఈ ఓవర్లో సాయి 9 పరుగులు ఇచ్చారు. తన 2 ఓవర్లో 20 పరుగులు ఇచ్చారు. నెక్స్ట్ తన 2వ ఓవర్ వేయడానికి వచ్చారు ఖలీల్. ఒకటి వచ్చింది. కీపర్ ఎడ్జ్ తీసుకుంది. మంచి త్రో కర్ముల నుండి.
లేదు ఇక్కడికి వస్తా అంటే నేను పోతా ఫీల్డింగ్. కెమెరామెన్ రా. మీకోసం ఫీల్డింగ్ ఏమంటే చేస్తా. మ్యాచ్ బాగున్నారా? ఆడుతుంటారు మీరు రెగ్యులర్గా? లేదు వెంకటేష్ పిలుస్తుంటారు. చాలా సార్లు పిలిచాడు, అదే బాగా. సండే ఈరోజే రావాలి. రివర్స్ ఇవ్వకి ప్రయత్నం మిస్ అయ్యాడు. మనకట్టంటే ఏం లేవు. గుడిగైనా పెట్టుకోవచ్చు. ఏం లే తెచ్చాను గుడిగా. వద్దు బ్రో, అంత ఎండలేదు ఇప్పుడు. ఎదురు క్యాచ్ అవకాశం హబీబ్. వావ్, మంచి క్యాచ్ తీసుకున్నాడు హబీబ్. చాలా చక్కటి క్యాచ్. మరో వికెట్ కోల్పోయింది హంగ్రీ చితాస్. అంజు 10 పరుగుల వద్ద పెవిలియన్కి చేరుకోబోతున్నాడు హబీబ్. చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. అంటే ఇంత ఈజీ కాదు అది. అతను స్ట్రైట్ డౌన్ ద వికెట్స్ కొట్టాడు. మంచి షాటే. బట్ హబీబ్ చాలా చక్కటి క్యాచ్ అందుకున్నందువల్ల 3వ వికెట్ కోల్పోయింది హంగ్రీ చితాస్. బట్ స్కోర్ మాత్రం పోతూనే ఉంది. అదే 5 గంటలాగా. అదే సార్. సార్ స్ట్రైక్లో నీ బ్యాట్స్మెన్. సరే 5 పైన వస్తాను సార్. బ్యాట్స్మెన్ సాయి. అట్టే సార్. డాట్ బాల్. తన మొదటి బాల్ డాట్ బాల్. బయటకు వచ్చినాను అంటే మీ దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్దామని బయటకు వచ్చాను అంతే. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాను సార్. ఓకే సార్. అట్టే సార్. మీరు ఇంట్లోనే ఉంటారు కదా? ఈజీ బాలే. మీరు మిడిల్లో పడింది. కాకపోతే బ్యాట్స్మెన్ కొంచెం ముందుగా ఆడేశాడు. బాటం మ్యాచ్ తగిలింది. వైడ్ బాల్. కవర్స్ మీదుగా మంచి షాట్. కాకపోతే బౌండరీ వెళ్ళే అవకాశం అయితే లేదు. అది హాఫ్ షాటే. 2 పరుగులు. ఓవర్ సమాప్తం. 9 ఓవర్లకు 89 పరుగులు, 3 వికెట్లు. బౌలింగ్లోకి హబీబా రావట్లేదు. హబీబ్ అండి బౌలింగ్కి. కెప్టెనే బౌలింగ్లోకి వచ్చేటట్టున్నాడు. బౌలింగ్లోకి కెప్టెన్ సంతోష్. మొదటి బాల్ డాట్ బాల్. చెప్పండి. హలో చెప్పండి సార్. బయట ఉన్న మ్యాచ్లో ఎన్ని రోజులు మంచి బాల్. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది చెప్పు. చక్కటి బౌలింగ్ కెప్టెన్ హ్యాపీ నుండి. 21 రోజుల లోపల సరే వస్తుందంటే వదిలేదు. మామూలుగా 21 రోజుల లోపలే చేసుకోవాలి. మంచి షాట్. దానికి ఇప్పుడు అంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. లేట్ బ్యాట్స్మెన్ పెట్టుకోవాలి. లేను నుండి సచివాలయంకి వెళ్ళి 3 బాల్ కంప్లీట్. నోటరీ అవన్నీ చేయించుకోవాలి. అసలు మామూలుగా ఇప్పుడు 21 రోజుల లోపల అయితే సచివాలయంలో వాళ్ళే ఇచ్చేస్తారు. ఇబ్బంది ఏం లేదు. రాసుకోపోయిందే. స్లో బాల్. మంది వార్డు కాబట్టి వస్తుంది. మీరు ఆమె దగ్గరికి వెళ్ళి ఒకసారి అప్రోచ్ అవ్వండి. చేసేస్తున్నారో లేదో. ఇక్కడ మామూలు 21 రోజుల లోపల మనం నమోదు చేసుకోకపోతే లేట్ డెత్ కట్టుకోవాలి. అది పెద్ద ప్రాసెస్. ఆర్టీఓ ప్రాసెస్ ప్రొసీడింగ్స్ నుంచి తెచ్చుకోవాలి. మరొక వైడ్ బాల్ కెప్టెన్ నుంచి. అయితే ఫ్రీగా ఊరికి ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. అది ఒకసారి కనుక్కో. నేను ఒకవేళ విషయం చెప్తాను. సరే.
మంచి డ్రైవ్ షాట్. బ్యాట్స్మెన్ సాయి నుండి ఫీల్డర్ చేతుల్లోకి కేవలం ఒక పరుగు మాత్రమే. బౌల్డ్ మరొక వికెట్ కోల్పోయింది మగరి చితాస్. వేణు 14 పరుగుల దగ్గర అవుట్ అయ్యి వెళ్తున్నారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరో చూడాలి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సురేష్. చక్కటి డిఫెన్స్. డాట్ బాల్. ఓవర్ సమాప్తం. 10 ఓవర్లకు 93 పరుగులు, 4 వికెట్లు. బౌలింగ్లోకి ఖలీల్. స్ట్రైక్లో సాయి. కవర్స్ మీదుగా మంచి షాట్. అక్కడ ఫీల్డింగ్ సాయి నుండి. క్యాచ్కి అవకాశం ఉందా? రీచ్ అయ్యాడు హబీబ్. కొద్దిగా మిస్ అయింది. మంచి షాట్ సురేష్ నుండి. హబీబ్ కూడా చాలా చక్కటి ఎఫర్ట్ పెట్టాడు. చేతికి దగ్గరకు వచ్చింది, కాకపోతే లాంగ్ రన్నింగ్ క్యాచ్ కాబట్టి కొంచెం కష్టమైంది తీసుకోవడం. టాస్ బాల్. షాట్ మిస్ అయిందండి బ్యాట్స్మెన్ నుండి. ఫీల్డర్ కాదర్ అక్కడ వెయిట్ చేస్తున్నారు బాల్ కోసం. చక్కటి బౌలింగ్ ఖలీల్ నుండి. డాట్ బాల్. కవర్స్ మీదుగా మంచి షాట్. సాయి మాత్రం అక్కడ రెడీగా ఉన్నాడు బాల్ తీసుకోవడానికి. మరొక సింగిల్. ఓవర్లో చివరి బంతి. డాట్ బాల్ ఖలీల్ నుండి. చాలా చక్కటి బౌలింగ్. 11 ఓవర్లు సమాప్తం. 98 పరుగులు, 4 వికెట్లు. బౌలింగ్లోకి సంతోష్. డాట్ బాల్. చెప్పాలన్నా ఎందుకుండేది మీరా? మరొక టాస్ బాల్. ఏంది నా సంతోష్ అన్న స్లో బాల్స్ అనేది సంధిస్తూ ఉన్నాడు. మంచి ఎండలో తీసుకొచ్చావా? చెప్పండి, నా కూతురు తీసుకొచ్చేవాడు కదా. మరి స్పెట్స్ బాల్ ఉంటాయబ్బా. మరొక స్లో బాల్. డాట్ బాల్. స్పెట్స్ బాల్ ఉంటాయి. మరి రోజు బట్టు పెట్టుకుని ఉంటుంది. బయటకు వచ్చావా? బట్టు పెట్టుకుని రావాలా? ఫోటోలో బాగా అనిపిస్తుంది. మంచి షాట్ అండి. సూపర్ షాట్. స్క్వేర్ లెగ్ మీదగా ఎవరు లేరు అక్కడ. మంచి షాట్. చాలా చక్కటి షాట్ సురేష్ నుండి. సురేష్ చూపించాలి. సురేష్ నుండి. ఏ క్యాంపస్ అన్నా? ఇక్కడే మాగుంట్లో కూర్చుంటాం. ఎవరన్నా వాళ్ళ క్లాస్ టీచర్? వాళ్ళ క్లాస్ టీచర్ యామిని. కాంటాక్ట్స్ ఉన్నా నీకు అక్కడ? ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా?
తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో అది 2 పరుగులు. స్కోర్ మాత్రం భారీగా ఉంది. ఎన్నో ఇట్లా 4 వికెట్లు పడిపోయి ఓవర్లో చివరి బంతి 104 పరుగులు 11.5. ఎన్నో వాళ్ళు మ్యాచ్ 25. కెప్టెన్ హ్యాపీ, ఎవరు లేక ఇంకా ఆయనే బౌలింగ్లోకి వచ్చాడు. సరే ఇప్పుడు నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. చెబ్రో చక్కటి బాల్. ఓవర్ సమాప్తం 104 పరుగులు 12 ఓవర్లు. ఆయన ముసిలా ఆయన పొద్దున సాయంత్రం కొంచెం జాగ్రత్త బాల్ వచ్చింది పక్కన దండబడి ఏరా, నన్ను ఎవరు చంపేస్తా. ఆయన ఉడిసి అంత ఆయనతో మీరు పొద్దున 5 రా అంటున్నా. రామజాన్ చాలా రోజుల తర్వాత బౌలింగ్లోకి వచ్చాడు. ఫస్ట్ 2 బాల్స్ మంచి బాల్స్ వేసాడు, బట్ నేను రికార్డ్ చేయడం మిస్ చేశాను. తప్పులు కూడా చెప్పేస్తారు అయితే. చెప్పాలి దాంట్లో ఉంది. ఈసారి క్యాచ్కి అవకాశం ఉంది, చూద్దాం. రాజేశంలో ఈ అబ్బా తీసుకున్నాడండి. వెనక్కి ఎగిరి దూకి కింద మీద పడి క్యాచ్ తీసుకున్నాడు రాజేశంలో. ఇది సెన్సేషన్ అండి. ఇది మన హెడ్ మీద క్యాచ్ పట్టాడు, సేమ్ అట్టే అనిపించింది, పొట్ట కూడా అట్టే కదిలింది. చెప్పు ఫోన్ అది అన్నా రాజేష్ అన్న సూపర్. అబ్బా పిచ్చిగా ఉన్నావు బాగా. ఐ లవ్ యూ పోయింది. అక్షర్ పట్టేలు తీసుకున్నట్టు బ్యాక్ సైడ్ వెళ్ళి తీసుకున్నావు. రమజాన్ వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ యూసఫ్ బ్యాటింగ్లోకి వచ్చేటట్టు చేశారు. వచ్చాడినా నిన్ను కాదులే పొద్దున్న ఫామ్ ఇప్పుడు కంటిన్యూ చేయ 50. డౌట్స్ సాల్వ్ చేయండి. ఆరంతా డౌట్లే. బ్యాట్స్మెన్ లేకుండా చేస్తున్నాడు. తన మొదటి ఓవర్లోనే వికెట్ తీసుకున్నారు రమజాన్. ఈరోజు చాలా రోజుల తర్వాత బౌలింగ్లోకి వచ్చారు. మా కెప్టెన్ అందరినీ హ్యాపీగా ఉంచాలని అందరికి బౌలింగ్ బ్యాటింగ్ అందిస్తున్నాడు. వా మంచి బౌలింగ్. అబ్బా నాకు ఒక 5,000 డబ్బులు అంటే కొట్టించిన పర్లా మంచి బాల్ ఇంకా మంచి బౌలింగ్ అండి. బౌలింగ్ రామజాన్. ఫీల్డర్ చేతిలోకి హబీబ్ చేతిలోకి బాల్. సింగిల్ రన్. ఇద్దరే ఉన్నారు చెప్పాలి. బా మంచి బాల్. రెండో క్యాచ్. సూపర్. నేను రికార్డ్ చేయలేకపోయాను, అంత ఫాస్ట్గా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది. వసంత్ మంచి క్యాచ్ తీసుకున్నారండి. రమజాన్ 2వ వికెట్ తీసుకున్నారు. మరొక వికెట్. ఎవరిది ఎవరు చెప్పు చెప్పు వైడ్. ఇప్పుడే అనుకుంటున్నాము వైడ్ వేసారు. బ్యాటింగ్లోకి శ్రీను కార్తిక్ మంచి బ్యాటింగ్ ఆడతాడు. స్లోగా నిదానంగా గేమ్కి కావాల్సిన విధంగా మంచి ఇన్నింగ్స్ ఆడగల కెపాసిటీ ఉన్న ప్లేయర్. తన జెర్సీ మీద 7వ నెంబర్ ఉంది. చివరి బంతి. స్లో బాల్. కొట్టు వికెట్ కొడితే అవుట్. తగులుంటే అరే చాలా డ్రామా జరిగింది. ఇటు కొట్టున్నా అక్కడ బాల్ తగిలిండేది. కుర్చీలో కూర్చుంటా. నేను బౌలింగ్ పోతున్నా. కుర్చీ చూడు. ఫోన్ ఇస్తాను కుర్చీలో కూర్చో. చిట్టల్లి నువ్వు చిన్న పాప నేను ఆడ బౌలింగ్ వేసేసి వస్తా. ఏడా ఉండు నాన్న బౌలింగ్ చూద్దురా. కదా ఏడా ఉండమ్మా వస్తా. ఇంకా ఇందాక కూర్చునింది, ఇప్పుడు ఎందో. అదే నిన్న కూడా బౌలింగ్లోకి జయ. మొదటి బాల్ శ్రీను కార్తిక్ సింగిల్. వా సూపర్ షాట్ అండి. 6 లాంగ్ ఆఫ్ మీదుగా అద్భుతమైన 6. చాలా చక్కటి షాట్. యూసఫ్ రాగానే 6లతో విరుచుకుపడుతున్నాడు. 6 మరొక 6. కొట్టాల్సిన 3 6లు అయిపోయాయి. నిన్న కూడా 3 6లు కొట్టాడు. 3 6లే కొట్టాడు ఈ ఓవర్లో. నిన్న కూడా 3 ఓవర్లో 3 6లు కొట్టాడు ఒక ఓవర్లో. అది అవుట్ అంటే 3 6లు కొట్టగానే అవుట్ అయిపోయాడు. ఇప్పుడేమవుతుందో చూద్దాం. ఈ 3 బాల్ క్యాన్సిల్. నిన్న రీప్లే చూపించాడు అంతే. నిన్నది నేను అడిగే నుంచి రీప్లే చూపించాడు. 3 6లు. ఏం చేయలేదు. ఏమన్నా పిల్లలు ఆడంటారనా? బాయ్ షాకులు కూడా ఫాస్టింగ్కి బాగా తయారైపోయాడు బాయ్. బొక్కలకి ఇవన్నీ ఎగిరిపోయాయి. చక్కటి బాల్. మంచిగా సింగిల్ తీసుకున్నాడు, తొందరపడలేదు. మంచి డాట్ బాల్. మంచి షాట్. లో టాస్ బాల్.
ఫీల్డర్ కాదర్ ఉన్నాడు అక్కడ. రెండుకు అవకాశం, రెండు చాలా సునాయాసంగా తీసుకున్నారు బ్యాట్స్మెన్. రమేజన్ హాయిగా రాయా నీ సేవ చాలు కానీ. 14 ఓవర్లకు 131 పరుగులు, 9.36తో రన్ రేట్ కొనసాగుతుంది. ఇందాక కొంచెం తగ్గునింది రన్ రేటు. ఈ ఓవర్లో 23 పరుగులు రాబట్టి అన్న ఫీల్డింగ్ లేదు. ఆ రన్ రేట్ని పెంచారు. యూసఫ్, కెప్టెన్ యూసఫ్. బౌలింగ్లోకి రమజాన్. మరొక 6 అండి. యూసఫ్కి 4వ 6 ఇది. లాంగ్ ఆఫ్ మీదుగా అద్భుతమైన షాట్. కుర్రోడు చెలరైపోతుంది. కెప్టెన్ యూసఫ్ 6లతోనే సమాధానం చెప్తున్నాడు. రమజాన్, అమెజాన్. మరొక మంచి బాల్. గుడ్ కమ్బ్యాక్. నాకు వచ్చిన కొత్తలో పేరు నోరు తిరిగేది కాదు, ఇప్పుడు బాగా వచ్చేసింది. మరొక షాట్కి ప్రయత్నం. కొట్టొచ్చు బ్యాట్. చూడలేదు, అర్థం కాలేదు. వికెట్లు కొట్టేసి ఉండేవాడు కొద్దిగా. వైడ్ బాల్. ఎవరు నాకు కంపంతా కొట్టించేసినట్టారు కదా. ఎడ ఈ అక్కడ లేదు, ఇక్కడ లేదు, కొట్టాం బ్రో. ఇక్కడ కూడా మొత్తం కొట్టాము. అది వేరే మీరే కొట్టేశారు అది కూడా. దాని కింద అంతా కొట్టాము. ఈ పక్క ఇంతకుముందు కొట్టినాం. ఈయన చేతులు పోతే కొట్టాము ఇన్ని. టవర్ కింద మనం స్టార్ట్ చేసి టవర్ కింద అసలు ఏం లేదు. ఇంతసేపు ఊపి 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 ఫైనల్గా రమజాన్కి వీడి చేసి కెప్టెన్ వెనుతిరిగారు. అందుకే ప్రతి బాల్ కొట్టకూడదండి. చాలా ఇప్పటికే మస్తు చేసినావు. కెమెరా ఎప్పుడు సీజన్ రమజాన్ 3 వికెట్లు తీసుకున్నాడండి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సాయి చరణ్. మంచి బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ కూడాను. బౌలింగ్ వేయగలడు. కెప్టెన్ కావాల్సిన స్కోరు, టీం కావాల్సిన స్కోర్ని ఖచ్చితంగా పెట్టగలడు. అట్లా మంచి బౌలర్ టార్గెట్ చేసిండు కదా యూసుఫ్. మంచి బౌలింగ్. కవర్స్ మీదుగా సాయి రెడీగా ఉన్నాడు. మిస్ చేశాడండి సాయి. మిస్ ఫీల్డ్. తన మొదటి బాల్లోనే బౌల్ తీసుకున్నాడు సాయి చరణ్. పాయింట్ మీదుగా ఈసారి మళ్ళీ బౌండరీ లేదు. ఫీల్డర్ సాయి మంచిగా తీసుకున్నాడు. 2 పరుగులకు అవకాశం. బాల్ తీసుకోలేదండి. ఇది 2 రన్అట్ అయి ఉండేది. ఇందాక ముందు కూడా సేమ్ ఫీల్డర్ అయితే గట్టిగా త్రో చేశాడు. ఎక్స్ట్రా చేస్తున్నాడు బాగా, నువ్వు వేయాల్సిందే. ఓవర్ సమాప్తం. పదిహేను ఓవర్లకు 145, 7 వికెట్లు. మంచి బౌలింగ్ జయ నుండి. మరొక 4 అండి. సాయి చరణ్ కూడా ఏదైతే కెప్టెన్ అవుట్ అయ్యాడో దాన్ని కొనసాగిస్తున్నాడు. ఎక్కడ ఆపట్లేదు. స్కోరు మాత్రం 10కి
తగ్గట్లేదు. 9.6 ఉంది. 16 ఓవర్ రన్నింగ్, 146 స్కోరు. వల్ల సార్ కట్ అయితే మరొక షాట్ కవర్స్ మీదుగా, కాకపోతే ఫీల్డర్ అక్కడ రెడీగానే ఉన్నాడు. కేవలం ఒక పరుగు మాత్రమే. ఖలీల్ దగ్గర బాల్ మిస్ అయింది. 2 పరుగులు సునాయాసంగా తీసుకుంటున్నారు. సరైన ఫీల్డర్. మరొక ఓవర్ త్రో ద్వారా ఇంకొక పరుగు లభించింది. ఫీల్డింగ్ రాశాం. మంచి ఫీల్డింగ్ అండి అమరన్ నుండి. మరొక కవర్స్ మీదుగా షాట్, కేవలం ఒక పరుగు మాత్రమే. వేస్తేనే అలా మళ్ళీ రమజాన్ బౌలింగ్లోకి. రమజాన్ 16 ఓవర్లు 155 పరుగులు, 7 వికెట్లు. చాలా టైమింగ్ వచ్చిందండి. అవుట్ సైడ్ విత్ 4. మరొక 4 సాయి చరణ్ ఖాతాలో. లోపలనే ఉన్నావా? మరొక షాట్ అండి. ఇది కూడా 4 వెళ్ళే అవకాశం. ఫీల్డర్కి ఎటువంటి ఛాన్స్ లేదు. యేసుబు అవుట్ అయి వెళ్ళిన తర్వాత సాయి చరణ్ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఈ బాల్ కూడా ఈజీగా అందింది. బౌలర్ కొంచెం లైన్లో లైట్ కనిపిస్తూ ఉంది. మరొక షాట్, ఫీల్డర్కి కొంచెం కష్టమైన క్యాచ్ అండి అది. బట్ చాలా చక్కగా అందుకున్నారు బ్యాట్స్మెన్. వైడ్ బాల్ జారిపోయిందండి. వైడ్ +4. మళ్ళీ కీపర్ మిస్. ఈసారి కీపర్ మిస్. మరొక బౌండరీ. 10 పరుగులు, 9 పరుగులు కొట్టకుండానే గేమ్ చేంజర్ హంగ్రీ చితాస్కి వచ్చింది. మళ్ళీ ఒక షాట్ అండి రాజు చేతుల్లోకి. కేవలం ఒక పరుగు మాత్రమే. జయం వేసావా? శ్యామ్ కీపింగ్ రా. గ్లౌజ్ వేయాలా? బౌలింగ్లోకి జయ. 17 ఓవర్లకి 177 పరుగులు, 7 వికెట్లు. కెప్టెన్ గారు స్కోర్ని కంట్రోల్ చేయాలి.
చరణ్ 25 పరుగులతో కొనసాగుతున్నాడు. గుడ్ ట్రై అండి వసంత్ నుంచి. చాలా హైట్లో పోతున్నది, బట్ ట్రై చేశాడు చక్కగా. పైన ఏళ్ళకు తగిలి బాల్ అయితే స్లో అయింది. కేవలం 2 పరుగులు మాత్రమే. లైన్ ఉంటామంటే ముందుకు వచ్చావు. ఫీల్డింగ్ లైన్ ఉంటే క్యాచ్ అది. వాడు లైన్ ఉండి ఇంతకుముందు లైన్ ఉండి ముందుకు వచ్చాడు. మరొక స్క్వేర్ లెగ్ మీదుగా షాట్. మంచి ఫీల్డింగ్ ఖలీల్ నుండి. కేవలం 1 పరుగు మాత్రమే. మిడ్ వికెట్ మీదుగా మంచి షాట్. శ్రీను కార్తిక్ ఫీల్డర్ చేతుల్లోకి. రాజు మంచి ఫీల్డింగ్, చక్కగా క్యాచ్ తీసుకొని బాల్ నాపాడండి. శ్రీను కార్తిక్ మంచి లోటాస్ బాల్ అందుకున్నాడు. కేవలం 1 పరుగు మాత్రమే. ఫీల్డర్ చేతుల్లోకి. గుడ్ ఫీల్డింగ్ అమరన్ నుండి. 18 ఓవర్లకి 183 పరుగులు, 7 వికెట్లు. బౌలింగ్లోకి కర్ముల్లా. లెగ్ సైడ్ లోటాస్ బాల్. చాలా చక్కగా ఫైన్ లెగ్ మీద 4 కొట్టుకున్నారు శ్రీను కార్తిక్. కరీముల్లా మంచి షాట్. అది నాకే కాదు, ఆ రాజేష్ దమ్రు అని ఉంటుంది ఆయనకి. మొదటి బాల్ బౌండరీ. వైడ్ బాల్. కర్మల్లా బేసిక్గా బౌలింగ్ వేయడండి ఇప్పుడు, బట్ ఈరోజు కెప్టెన్ అందరినీ హ్యాపీగా ఉంచడానికి అందరికీ బౌలింగ్ ఇస్తున్నాడు. మ్యాచ్ గెలుస్తామా లేదా అన్న టెన్షన్ అతనిలో లేదు. మంచి బౌలింగ్ కర్మల నుండి. మరొక డాట్ బాల్, సారీ సింగిల్. రెండుకు అవకాశం ఉంది. ఖాదర్ రీచ్ అయ్యాడు, బట్ ఆగిపోయారు. కేవలం 1 పరుగు మాత్రమే. మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు కరీముల్లా. చాలా చక్కటి బౌలింగ్. మిస్ఫీల్డ్ రాజు నుండి మిస్ఫీల్డ్ జరిగింది. ఒక 4. కరీముల్లా బౌలింగ్ ఏమో మంచిగానే వేస్తున్నాడు. ఇది
మాత్రం మిస్ఫీల్డ్ వల్ల 4 వెళ్ళి తన ఖాతాలో పడింది. నాకేస్తున్నావు మరొక టాస్ బాల్, ఇట్స్ బౌండరీ, మరొక 4. బౌలింగ్లోకి సాయి వస్తున్నాడు. 19 ఓవర్లలో 201 పరుగులు, 7 వికెట్లు. సాయి చరణ్ 30, శ్రీను కార్తిక్ 27. శ్రీను కార్తిక్ 27, సాయి చరణ్ 30. బౌలింగ్లో సాయి చరణ్, స్ట్రైక్లో కూడా సాయి చరణే. బౌన్స్ బాల్, షార్ట్ బాల్కి ప్రయత్నం, ఫీల్డర్ 2 పరుగులు, రాజు. చాలా సింపుల్ క్యాచ్, షార్ట్ బాల్ ప్రయత్నం, షార్ట్ కాడే ప్రయత్నం బ్యాట్స్మెన్. షార్ట్ బాల్ని షార్ట్ కాడే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతుల్లోకి బాల్ వెళ్ళింది. కీపర్ సబ్స్టిట్యూట్గా చేస్తున్న కీపర్ శ్యామ్ చాలా సింపుల్ క్యాచ్ తీసుకున్నాడు. మరొక వికెట్ కోల్పోయింది హంగ్రీ చీతాస్. స్ట్రైక్లోకి కొత్త బ్యాట్స్మెన్ కార్తిక్ ఏబిడి. 153 మ్యాచ్ల్లో 1596 పరుగులు. వైడ్ కాదు, గుడ్ బాల్. పాయింట్ మీదుగా గ్యాప్, పర్ఫెక్ట్ గ్యాప్ని రాబట్టారు బ్యాట్స్మెన్ కార్తిక్. ఇట్స్ ఎ బౌండరీ. ఎవరి చేత కొట్టిద్దాం అనుకుంటున్నారు? 200. చక్కటి బౌలింగ్, మంచి వైడ్ ఆర్కర్. బ్యాట్స్మెన్ దాన్ని అందుకొని ఆడే ప్రయత్నం, బాల్ మిస్ అయింది. లాభాలు ఇప్పుడు వేయాలి, బాల్ వేయాలి. మంచి బౌలింగ్ అండి, చక్కటి యార్కర్. మరొక డాట్ బాల్. ఇరవై ఓవర్లకు 207 పరుగులు. బౌలింగ్లోకి రాజు ఎంట్రీ ఇస్తున్నాడు. చివరి 5 ఓవర్లు ఎంత స్కోర్ పెడతారో చూడాలి. మంచి బాల్, అది బ్యాట్ తగిలితే 4. అది ఉన్నట్టు అంటే చాలు. కవర్స్ మీదుగా మంచి షాట్. హబీబ్ రన్నింగ్లో ఉన్నాడు, ఆపుతాడో లేదో చూడాలి. ఇట్స్ ఎ బౌండరీ, ఛాన్సే లేదు. ఇట్స్ ఎ 4. ఆ చెప్పులు ఎందుకు వేసుకొచ్చినాడు? లో టాస్ బాల్, కవర్స్ మీదుగా ఎవరు లేరు, రమ్మని చూస్తూ ఉన్నాడు. వెళ్ళిపోయిందండి. మరొక బౌండరీ. ఇప్పుడు కూడా డౌటే. లో టాస్ బాల్, మేస్, ఫీల్డర్ మేస్. మరొక బౌండరీ. ఈ ఓవర్లో 3 బోర్లు, 3 4లు అండి.
మంచి బాల్, చక్కటి డిఫెన్స్ బ్యాట్స్మెన్ నుండి. ఓవర్లో చివరి బంతి రాజు. 3 ఓవర్ల 5 బాళ్ళకి 38 పరుగులు. 38. మంచి షాట్ ఫీల్డర్ చేతుల్లోకి. ఓవర్ సమాప్తం. 21 ఓవర్లు 219. 219 బౌలింగ్లోకి సాయి. సూపర్ షాట్ అండి. కార్తిక్ నుండి అద్భుతమైన షాట్ లాంగ్ ఆఫ్ మీదుగా. అవి వెనక్కి వెళ్ళి పడిపోయింది బాల్. అద్భుతమైన షాట్. అవుట్ సైడ్ ఎడ్జ్. ఫస్ట్ స్లిప్లో ఆపాడు హ్యాపీ కెప్టెన్. 2, 6, 7, 8. లాంగ్ ఆన్లోకి మంచి షాట్ ఆడారు. కేవలం 1 పరుగు. ప్రొజెక్టెడ్ స్కోర్ 263. లేట్ కట్ మంచి షాట్. కాకపోతే ఫీల్డర్ అక్కడ రెడీగానే ఉన్నారు. కేవలం 1 పరుగు మాత్రమే. మంచి ఫీల్డింగ్ వస్తుంది రండి. వాడిని వాళ్ళని ఏమైంది. మంచి బౌలింగ్. టాస్ అయినా కూడా అది మంచి ఫీల్డింగ్ అభిమ్ నుండి. కేవలం 1 పరుగు. శ్రీను కార్తిక్ 20 బంతుల్లో 40 పరుగులతో అజయంగా కొనసాగుతున్నారు. ఏం తీసుకొస్తున్నా? ఇక్కడే ఉన్నాయి. ఇస్తాను. నో బాల్ ఇచ్చారు ఎంపైర్. లెగ్ నోబ్. ఫ్రీట్ బాల్. ఫ్రీట్ కార్తిక్. ఈ బాల్ని 4గా లేదా 6గా ఏమన్నా కన్వర్ట్ చేస్తారేమో చూడాలి. ఓవర్లో చివరి బంతి ఇది. ఫ్రీట్. అద్భుతమైన షాట్ అండి. 6. 22 ఓవర్లు 236 పరుగులు 8 వికెట్లు. కార్తిక్ 9 బాళ్ళలో 18 పరుగులు. శ్రీను కార్తిక్ వచ్చి 21 బంతుల్లో 41 పరుగులు. బౌలింగ్లోకి కెప్టెన్ హ్యాపీ. అంత స్లో బాల్ ఇప్పుడు ఓపిక లేదు. చాలా సునాయాసంగా 2 పరుగులు తీసుకున్నారు. కేవలం 1 పరుగు. మిస్ఫీల్డ్. అయినా 2 పరుగు అవకాశం లేదు. కేవలం 1 పరుగు. మంచి షాట్. కాబట్టి ఫీల్డ్ అక్కడ రెడీగా ఉన్నాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా మంచి షాట్. ఫీలింగ్ కాదర్ చక్కగా ట్రై చేశాడు కాదర్. బౌండరీ. రాజేష్ శ్యామ్ ఓపిక అయిపోయినట్టుంది ఆయనకి. మరొక మంచి షాట్. నేను పెట్టుకున్న ఖలీల్ అప్పటి నుంచి ఆడేవాను. మిస్ఫీల్డ్. ఖలీల్ బౌండరీ. మనం ఒక మ్యాచ్కే ఎక్కువ 50 బ్రో. శ్రీను కార్తిక్ బ్రో 50-50. బ్యాటింగ్ మంచి బ్యాటింగ్. శ్రీను బ్రో 40. అది ఎండలో బీచ్ దగ్గర అది సెగ మామూలుగా ఉండదు. కవర్స్ మీదుగా 2 పరుగులు.
ఉంది చూస్తా. షాట్కి ప్రయత్నం. ఎవరా షరీఫా? ఒక పొద్దు కేవలం డబ్బులు, ఆకలి డబ్బులు, ఒక పొద్దు డబ్బులు, ఆకలి డబ్బులు పడతాయి. నీకే తెలుసు ఆయన ఓపెన్ అన్నది. మిడ్ వికెట్ మీదగా మంచి షాట్. ఫీల్డర్ రాజేష్ తమ్ముడు ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్ చూద్దామన్నాడు. లేట్గా వచ్చింది త్రో. 2 పరుగులు. ఇది కాక ఇంకొక ఓవర్ మాత్రమే మిగిలింది. స్కోర్ మాత్రం రన్ రేట్ 10.89. దగ్గర ఓవర్ 11 పరుగులు చొప్పున కొడుతున్నారు. మరొక షాట్ లాంగ్ ఆన్ మీదుగా కాదర్. ఉదయం మ్యాచ్ మధ్యాహ్నం ఆడబడలేదు. ఏం చేస్తావు? కవర్స్ మీదుగా మంచి షాట్ కార్తీక్. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. రమజాన్ 2 పరుగులు. రమజాన్ షాట్ అండి. ఈసారి మాత్రం బౌండరీ. డీప్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బౌండరీ. 260 చేరింది. 260 అంట, 300 వస్తుంది. బాల్ బయలుపోయింది. ఖలీల్ అరౌండ్ ద స్టిక్ నుంచి బౌలింగ్ చేస్తున్నాడు. మిస్ టైం. కాకపోతే ఫీల్డర్ అవ్వలేరు. నో మ్యాన్స్ ల్యాండ్. కేవలం 1 పరుగు మాత్రమే. రామజాన్ బౌండరీ అవతల నుంచి వచ్చాడు. ఓవర్ సమాప్తం. ఓవర్లో చివరి బంతి. టైం ఎంత? 4:37. టమాటా కాదు, టైం ఎంత? 4:40. మంచి షాట్ అండి. ముందే బ్యాట్స్మెన్ ఆఫ్ సైడ్కి వచ్చి నిలబడిపోయాడు. ఫైన్ లెగ్ మీద మంచి షాట్, బౌండరీ. చివరి ఓవర్. ఈ ఓవర్తో 262 పరుగులు. ఇప్పుడే కాదు, కాసేపు నీకు ఎట్టొచ్చింది? మంచి షాట్కి ప్రయత్నం. ఫోర్ పోయే అవకాశం అయితే లేదు. కేవలం 2 పరుగులు మాత్రమే. చివరి ఓవర్ కెప్టెన్ హ్యాపీ బౌలింగ్ చేయడానికి వచ్చారు. నాకు రావట్లే. 62 6 వికెట్లా? చివరి 5 బంతులు. మరొక షాట్, అద్భుతమైన 6. కార్తిక్ నుండి లాంగ్ ఆన్ మీదుగా డైరెక్ట్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. నాని కెప్టెన్. బాల్ దాంట్లో ఎందుకు వేసుకున్నావు? మరొక షాట్, మరొక 6. 4 క్షమించాలి, 4 అండి. అద్భుతమైన షాట్ అండి. కవర్ చేసుకుంటున్నాడు. చివరి 3 బంతులు. టాస్ బాల్, మరొక 6. లాంగ్ ఆఫ్ మీదుగా మరొక 6. లేదు, 46. బ్యాట్స్మెన్ స్కోర్ 280. ఒక ఓవర్ ఉంటే 300 వచ్చేది.
ఓవర్లో సారీ ఇన్నింగ్స్లో చివరి 2 బంతులు క్యాచ్ అవుట్. వికెట్ తీసుకున్నారు కీపర్ క్యాచ్. 46 పరుగుల దగ్గర కార్తిక్ అవుట్ అయ్యారు 19 బంతుల్లోనే. చైర్లో కూర్చుంటా నెక్స్ట్ న్యూ బ్యాట్స్మెన్ యేసుదాసు. చేయలే కూర్చోమా, కూర్చో. చైర్ కూడా తీసుకెళ్ళి కావాలంటే ఇంటికి. చివరి బంతి అవతల నుంచి వస్తున్నాడు. 2కు అవకాశం. ఒకటేసారి ఇన్నింగ్స్ అయిపోయింది. 282 పరుగులు 25 ఓవర్లలో. చాలా భారీ టార్గెట్ పెట్టారండి హ్యాపీ క్రికెట్కి. అంగరీ చీతాస్ 282 పరుగులు 9 వికెట్లు 25 ఓవర్లు. చూద్దాం హ్యాపీ క్రికెట్ ఇది చేస్తూ వస్తుందో లేదో. బ్యాటింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 283 రన్స్ టార్గెట్. హ్యాపీ క్రికెట్ 25 ఓవర్లలో 284 పరుగులు కొట్టాలి. ఓపెనర్లు షరీఫ్ భాయ్, హబీబ్ భాయ్ ఇద్దరు మంచి ఆకలితో ఉన్న సింహాలు. డిఎల్ఎన్ వర్మ టు షరీఫ్. డిఎల్ఎన్ వర్మ మొదటి ఓవర్ని ఇస్తున్నాడు. చాకటి సింగిల్. చక్కటి షాట్. మొదటి బంతి క్యాచ్. మొదటి బంతినే గట్టిగా ఆడి క్యాచ్ గట్టి వెనుదిరిగిన హబీబ్. న్యూ బ్యాట్స్మెన్ జయకృష్ణ. గుడ్ షాట్. మరొక క్యాచ్. రన్అట్. చక్కటి సింగిల్. డిఎల్ఎన్ వర్మ చాలా చక్కగా బంతులేస్తున్నారు. ఎల్బిడబ్ల్యూ నైస్ బౌలింగ్ డిఎల్ఎన్ వర్మ. హ్యాపీ క్రికెట్ని మొదటి ఓవర్లోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు డిఎల్ఎన్ వర్మ. రెండో క్యాచ్ ఇచ్చారు కానీ మీ ఫీల్డర్లు మత్తుగా ఉన్నారు. చక్కటి షాట్. 4 పోతుందా లేదా చూడాలి. గుడ్ ఫీల్డింగ్. 2 రన్లు. గుడ్ కట్ షాట్ బై షరీఫ్. 2 runs has been taken. ఓవర్. బాయ్ ఏడాస్తున్నారు ఎవరో. After completion of first over, score moves to 4 runs, loss of 1 wicket. Habib duck out. New bowler Charan. Wide ball. Charan to Jaya. రెండవ ఓవర్ని మొదటి బాల్ వైడ్గా వేసిన చరణ్. షార్ట్ ఆడే ప్రయత్నంలో విఫలమైన జయ. హ్యాపీ టీం వెన్నుముక. జయకుమార్. చరణ్ టు జయ. చక్కటి షాట్. చక్కటి షాట్. క్యాచ్ అవుట్గా మరో వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్ టీం.
మరో వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్ టీం. What a bat. Good running between the wickets. Run chance. Good single taken by Khadar. Bro, ఏం స్కోర్ ఇట్లా? చక్కటి షాట్. 4 runs వస్తుందా లేదా చూడాలి. గుడ్ షాట్, గుడ్ బ్యాటింగ్ బై షరీఫ్ బాయ్. 4 runs. వైడ్ లేసా అన్నా? లాభాలనా అమరన్నా? లాభాలు కదా ఉంది చూడు, లాభాలు. ఒక వైడు, ఫస్ట్ బాలే వైడ్ అన్నా. లాభాలు ఉంది, లాభాలు ఉంది. ఫస్ట్ బాల్ వైడు, ఫస్ట్ బాల్ వైడు. రే నేను ఉన్నాలేరా, తీసుకున్నానా? లేదు ఆడే ఉంది. చక్కటి షాట్ ఖాదర్ ద్వారా. మార్నింగ్ డెక్అవుట్ అయిన రెండో మ్యాచ్లో చాలా చక్కటి 4 కొట్టాడు ఖాదర్. వర్మ మొదటి బంతిని 4గా కొట్టిన ఖాదర్. మరొక బౌండరీ. ఖాదర్ చాలా చక్కగా చిమ్మి బ్యాటింగ్ ఆడుతున్నాడు. చక్కటి బ్యాటింగ్ ఖాదర్ ద్వారా. చక్కటి షాట్. డెడ్ బాల్, డెడ్ బాల్ అన్నా. ఏమేయద్దు. గుడ్ షాట్ ఖాదర్. చాలా చక్కగా ఆడుతున్నా ఖాదర్. ఎవరు? చక్కటి క్యాచ్. కాటన్ బౌల్డ్. గుడ్ బౌలింగ్ బై డిఎల్ఎన్ వర్మ. చాలా చక్కగా తన రెండో ఓవర్ని పూర్తి చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 overs, స్కోర్ మూవ్స్ టు 18 runs, లాస్ ఆఫ్ 3 wickets. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 overs, హ్యాపీ క్రికెట్ టీమ్ 18 runs, లాస్ ఆఫ్ 3 wickets. చక్కటి షాట్ షరీఫ్ భాయ్ ద్వారా. 4 పరుగులు. వెరీ గుడ్ బ్యాటింగ్ బై షరీఫ్ భాయ్. 4 runs. మిడ్ ఆన్ మీదగా చక్కటి షాట్ ఆడే గుడ్ కమ్ బ్యాక్ బై చరణ్. బౌలింగ్ వెరీ గుడ్ కమ్ బ్యాక్ బై సాయి చరణ్. చక్కటి షాట్ షరీఫ్ భాయ్ ద్వారా. మరొక బౌండరీ. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా చాలా చక్కటి షాట్ ఆడిన షరీఫ్. 10 డాట్లు, 3 4లు 3 డాట్లు. ఇది ఓవర్. కాటన్ బౌల్డ్ అవుట్. ఇప్పుడు కరీముల్లా ఏడా కరీముల్లా షేక్.
ఫాస్ట్ బాల్ డాట్ కదా, డాట్ స్టార్ట్ నెక్స్ట్ ఓవర్. ఓవర్లో 3 డాట్లు 3 4లు ఏదో బాల్కి షరీఫ్ అన్నీ షరీఫే కదా. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ 4, డాట్ 4 మళ్ళీ డాట్ 4 డాట్ 4 అన్న 1 3 5 4 అన్న 2 4 ఓవర్లో 3 4లు కదా. 1 3 5 4 2 4 6 డాట్ డాట్ కదా. డాట్ నెక్స్ట్ డిఎల్ఎన్ వర్మ. డిఎల్ఎన్ వర్మ బాల్ డాట్ కదా. ఫస్ట్ బాల్ ఏంది? డాట్ వర్మ ఫస్ట్ బాల్ డాటా. డాట్ డాట్ అన్న డాట్ వికెట్ తర్వాత వికెట్. అన్న ఫస్ట్ బాల్ వైడా నెక్స్ట్ ఎవరి దగ్గర హ్యాపీ. క్యాచ్ అరే హ్యాపీ సింగిల్ 4 క్యాచ్ అవుట్ ఓకే ఓకే పిల్ల. కమానా ఇటేగానా కమానా వెరీ గుడ్ బౌలింగ్ బై డిఎల్ఎన్ వర్మ. చాలా చక్కగా తన 3వ ఓవర్లో ఓవర్కి 1 వికెట్ లెక్కన చాలా మంచి బంతులు వేస్తున్నాడు వర్మ. ఎక్సలెంట్ బౌలింగ్ బై వర్మ. ఓవరా గుడ్ షాట్ బై షరీఫ్. ఫీల్డింగ్ బై వెంకటేష్. చాలా చక్కటి ఫీల్డింగ్, మంచి షాట్ ఆడారు కానీ బౌండరీ పోలేదు అది. చాలా చక్కటి షాట్. గుడ్ షాట్ బై షరీఫ్. 6 పరుగులు, 4 కూడా పోలేదు. గుడ్ ఫీల్డింగ్ బై కార్తీక్. చాలా చక్కటి షాట్, చక్కటి ఫీల్డింగ్ కార్తీక్ ద్వారా. గుడ్ షాట్ షరీఫ్ బై, బట్ బ్యాడ్ లక్, క్యాచ్ డ్రాప్. Run out chance. Not out. చక్కటి షాట్. 4 పోతుందా లేదా చూడాలి. గుడ్ ఫీల్డింగ్ కార్తీక్. చాలా చక్కటి ఫీల్డింగ్ చేస్తున్నాడు కార్తీక్. హంగ్రీ చీతాస్లో హంగ్రీగానే ఉన్నాడు అతను. 6వ ఓవర్ లాస్ట్ బంతి. గుడ్ షాట్. రన్అట్ ఛాన్స్. నాట్ అవుట్. ఓవర్. 6 ఓవర్లు పూర్తి అయ్యే సమయానికి 39 పరుగులు, లాస్ ఆఫ్ 4 వికెట్స్. After completion of 6th over, score moves to 39 runs, loss of 6 wickets. Happy cricket. 7వ ఓవర్ డిఎల్ఎన్ వర్మ ప్రతి ఓవర్లో వికెట్ తీస్తున్నాడు. చూడాలి ఈ ఓవర్లో కూడా వికెట్ తీస్తాడా లేదా. వర్మ టు షరీఫ్. ప్రతి బాల్ వికెట్ తీస్తున్నాడు. ప్రతి ఓవర్ వికెట్ తీస్తా ఉన్నాడు. దింపనా, వేరే వాళ్ళు దింపారు నాన్న.
ప్రతి ఓవరు వికెట్ తీస్తున్న డిఎల్ఎన్ వర్మ. న్యూ బ్యాట్స్మెన్ రాజు. ఇన్సైడ్ ఎడ్జానా అన్నా? ఇన్సైడ్ ఎడ్జా? వెరీ గుడ్ బాల్. 4వ ఓవర్ 4 వికెట్లు తీసిన డిఎల్ఎన్ వర్మ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. వాళ్ళ కెప్టెన్ కంటిన్యూ ఓవర్స్ వేపిస్తున్నాడు అతని చేత. 4వ ఓవర్ ప్రతి ఓవర్ వికెట్ తీస్తూ ఉన్నాడు డిఎల్ఎన్ వర్మ. చక్కటి షాట్. ఓ, వన్ మోర్ వికెట్. వెరీ గుడ్. రన్అట్ ఛాన్స్, బట్ వెరీ గుడ్ బౌలింగ్ వర్మ. 5 వికెట్ హాల్. చాలా చక్కటి 4 ఓవర్లో 5 వికెట్లు సాధించాడు వర్మ. క్యాచ్ డ్రాప్. హ్యాపీ క్రికెట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తన భుజ స్కంధాల మీద టీంని నడిపిస్తున్న హ్యాపీ. రన్లు 108 బంతులకి 243 పరుగులు కొట్టాలి. 243 108 బంతులకి. చక్కటి షాట్ వసంత్ ద్వారా. చూడాలి 2 తీస్తాడా? సింగిల్. వసంత్ చాలా చక్కటి రన్నర్. న్యూ బౌలర్ జేస్దాస్ ఫ్రమ్ కేరళ. పాటల గాయకుడు జేస్దాస్ బౌలింగ్ వేస్తున్నారు. నో బాల్. చాలా చక్కగా బాల్కి దెబ్బ తగిలేటట్టుగా ఆడాడు. రన్అట్ ఛాన్స్. నో బాల్ లేదా రాజు? లేదా? ఓకేరా. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. వసంత్ అండ్ హ్యాపీ. చక్కటి షాట్ కెప్టెన్ ద్వారా. 4. వెరీ గుడ్ బ్యాటింగ్ బై హ్యాపీ. 4 బాలేదా? 4. గుడ్ షాట్ బై సంతోష్. హ్యాపీ వాళ్ళ టీంకి 4 పరుగులు సాధించిన హ్యాపీ. చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. 10 బంతులకి 11 పరుగులు 2 4లు. మార్నింగ్ 20 రన్స్ నాట్అవుట్తో దిగ్విజయంగా మ్యాచ్ని గెలిపించాడు. బాల్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. వసంత్ కూడా మార్నింగ్ మ్యాచ్లో 47 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. గుడ్ షాట్. కవర్స్ మీదుగా 4 పోతుందా లేదా చూడాలి. 2 పరుగులు మాత్రమే సాధించారు.
8 overs completed. Score moves to 50 runs. Loss of 6 wickets. Karthik to Happy. చక్కటి ఫ్లిక్ షాట్. 4 పోతుందా లేదా చూడాలి. చాలా చక్కగా బ్యాట్ని ఫ్లిక్ ఆడిన కెప్టెన్ హ్యాపీ. చాలా చక్కటి బ్యాట్ ఫ్లిక్, మంచి ఫ్లిక్ షాట్ ఆడిన హ్యాపీ. 101 బాల్కి 231 ఫ్లిక్ షాట్లు పనికిరావు. గుడ్ షాట్. అనదర్ డ్రాప్. రెండు పరుగులు. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. వెరీ గుడ్ రన్నింగ్ బై వసంత్. 2 runs. వైడ్ బాల్. గుడ్ షాట్. చక్కటి సింగిల్. ఒక పక్క ఐపీఎల్ జరగాలి, ఒక పక్క ఎల్పీఎల్ జరగాలి. కత్తులు కట్టారులే. బా, చాలా చక్కటి కవర్ డ్రైవ్. అన్న మరీ తోలు వేస్తున్నాడు అన్న. ఏరుకుని అబ్బాయా 4 లేదనా? లేదు, 2. 9 ఓవర్లు పూర్తయ్యే సమయానికి స్కోర్ 59 పరుగులు. 6 వికెట్లు కోల్పోయింది హ్యాపీ క్రికెట్. 9 ఓవర్లకి 56 పరుగులు. 96 బాల్కి 224 పరుగులు కొట్టాలి. నో బాల్. గుడ్ ఫీల్డింగ్ బై కార్తిక్. నో బాల్, ఫ్రీ హిట్. చూడాలి కెప్టెన్ దాన్ని 6 కొడతారా 4 కొడతారా. నో బాల్ని ఫ్రీ హిట్. వాట్ ఏ షాట్. 2 పరుగులు కూడా పోవట్లేదు. రన్అట్ ఛాన్స్. నో బాల్ని ఫ్రీ హిట్ బాల్ని 2 పరుగులు సాధించిన హ్యాపీ. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బాల్. న్యూ బ్యాట్స్మెన్ ఖలీల్. వెరీ గుడ్ బౌలింగ్. యశోబు. ఎస్ దాస్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు. ఎస్ దాస్. టేకెన్ వికెట్. మరో వికెట్ కోల్పోయిన హ్యాపీ. కామెంటరీలో మార్పు. ఇప్పుడు దాకా ఉన్న రాజేష్ అన్న బ్యాటింగ్లోకి వెళ్ళారు. ఆయన జెర్సీ 18. చాలా స్కోర్ అయితే ఆయన ముందు టార్గెట్ ఉంది. ఎంత స్కోర్ అందులో దిగంగానే ఎక్కడ తగ్గే ప్రసక్తే కనిపించట్లేదు. ఇట్స్ ఏ బౌండరీ. ఫీల్డర్ నుంచి మిస్ ఫీల్డ్. చూద్దాం. 200 పరుగులు దగ్గర కొట్టాలి. చాలా కష్టాల్లో హ్యాపీ క్రికెట్ టీం ఉంది. దిగిన ప్లేయర్లు అందరూ సింగిల్ డిజిట్కే వెనుతిరిగారు. చూద్దాం రాజేష్ అన్న టీంలో ఏమైనా ఆదుకుంటాడో లేదో చూడాలి. ఎస్సీసీ ప్యాంథర్స్ అనే జెర్సీ వేసుకొచ్చాడు ఆయన. మంచి షాట్. మిస్ ఫీల్డ్. మళ్ళీ 4 అయితే పోదు. 4 వెళ్ళే అవకాశం అయితే లేదు. అది వెనక ఫీల్డర్ సాయి రెడీగా ఉన్నాడు. కేవలం 1 పరుగు మాత్రమే అన్న. ఇందాక బౌండరీనా? ఓవర్ త్రో వల్ల మరొక పరుగు. 3 పరుగులు.
3 పరుగులు లభించాయి. టార్గెట్ అయితే చాలా పెద్ద టార్గెటే ఉంది అన్న. ఓవర్ అన్న స్కోర్ స్కోర్ 70 ఓవర్లు 10 ఓవర్లకు 70 పర్లేదు. పది ఓవర్లకి 70 పరుగులు. చూడనా కిలోకుంటే ఏం బిక్తాడండి మంచి సింగిల్. బౌలింగ్లోకి వర్మ. క్యాచ్కి అవకాశం, క్యాచ్ మిస్. క్యాచ్ మిస్ అయింది వసంతది. వర్మ చక్కటి బౌలింగ్ చేస్తున్నారు. వర్మ బ్యాటింగ్తోనూ ఇటు బౌలింగ్తోనూ విజృంభిస్తున్నారు. మంచి బ్యాటింగ్. ఎస్సీసీ ప్యాంథర్స్ ప్లేయర్, జెర్సీ 18 తీసుకున్నాడు. షాట్కి ప్రయత్నం, చక్కటి డాట్ బాల్. 2 సింగిల్లో 1 డాట్. ఇప్పటికి 3 బాల్లో మరొక డాట్ బాల్. 73 11 రన్నింగ్. మరొక మంచి బాల్ వర్మ నుండి. వైడ్ బాల్, స్లో బాల్ ట్రై చేశారు వర్మ. వైడ్. మరొక షాట్కి ప్రయత్నం. స్కోర్ చాలా హెవీగా ఉంది. 84 బంతుల్లో 209 పరుగులు కొట్టాలి. చిన్న టార్గెట్ కాదు ఇది. రిక్వైర్డ్ 14. 11 అన్న. చూడాలి. 74. చూడాలి రాజేష్ దబ్రో టీంని ఆదుకుంటాడో లేదో. కోహ్లీలాగా 18 నెంబర్ జెర్సీ వేసుకొచ్చాడు ఆయన. వా దాసు ఈరోజు మాత్రం, నిన్న కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు కానీ ఈరోజు ఆ కసి అంతా తీర్చుకుంటున్నాడు. చాలా చక్కటి బౌలింగ్. చూసేపు ఆడుతున్నాను నేను. మంచి బాల్. టాస్ బాల్. వా పోద్దా 6. రోడ్డు మీద ర్యాపిడో. ఇట్స్ ఏ 6. మరొక షాట్ కవర్స్ మీదుగా. ఈరోజు ఆయన క్లాస్ అంతా చూపిస్తున్నాడు. ఇట్స్ ఏ బౌండరీ. వసంత్ వేస్తున్నావు 6-4. మరొక బౌండరీ ఖచ్చితంగా మిడ్ వికెట్ మీదుగా బౌండరీ. చక్కటి బ్యాటింగ్. కష్టాల్లో ఉన్న టీంని ఆదుకుంటున్నాడు. మరొక షాట్ పాయింట్ మీదుగా. 2కు అవకాశం ఉందా? లేదు. వెనక ఫీల్డర్ సాయి ఉన్నాడు. కేవలం 1 పరుగు మాత్రమే. తగ్గింది 10 రన్లకి. వైడ్ బాల్. లేవులేనా అన్నీ చెప్పుకోలేవు, లేదని చెప్పేసి వాళ్ళకి. ఓవర్లో చివరి బంతి. వసంత్ అజయంగా కొనసాగుతున్నాడు 11 పరుగుల దగ్గర. మంచి షాట్ లాంగ్ ఆఫ్ ఫీల్డర్ చేతుల్లోకి. యూసుఫ్ అక్కడ ఉన్నాడు. ఓవర్ సమాప్తం. 92 పరుగులు 8 వికెట్లు 12 ఓవర్లకి. స్కోరు పర్లేదు.
చెప్పా. చక్కటి సింగిల్. నా 25 ఆడండి, 25 ఆడాలి. గెలుస్తాం ఆడుతాం తర్వాత సంగతి. వా క్యాచ్ వెళ్తుందా లేదు, ఇట్స్ బౌండరీ. మరొక 4. రాజేష్ దమ్రో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 13 బంతుల 28. బ్యాటింగ్ అన్న, చక్కటి బ్యాటింగ్. కాకపోతే టార్గెట్ మాత్రం చాలా పెద్ద టార్గెట్ ఉంది. ఈరోజు ఆయన 200 కొట్టాలి. మరొక షాట్ కాదు. ఫీల్డర్ అక్కడ ఉన్నారు, ఫీల్డర్ ఆపారు. మంచి ఫీల్డింగ్, కేవలం ఒక్క పరుగు మాత్రమే, కేవలం ఒక్క పరుగే. నమస్తే అన్న. రాత్రి వాళ్ళు చెప్పేసి వచ్చాను, 2000 వేసాడు అంతే. మంచి షాట్. ఫోన్ చేద్దాం అనుకుంటే మ్యాచ్ ఫీల్డర్ అక్కడే ఉన్నారు, బట్ ఫిక్సింగ్ లో మిస్ ఫీల్డ్. లేదు ఎంత అడగమంటావు? అది అడిగి పోయి వస్తే మామూలుగా 260 ఎంత వస్తుంది. ఇది ఈసారి చేతుల్లో ఒక 6. ఇటు ఇట్స్ 6. 4 ఇటు పోయి మళ్ళీ మనం పెట్రోల్ లేదండి, 4 ఇచ్చారు. మంచి షాట్. అటు నుంచి అటు ఆడ నా 9వ మైల్ కాడికి అదే బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు రాజేష్ దమ్రో. కావాలి కలిగి రోడ్డు మంచి బ్యాటింగ్. ఆ లైన్లో ఎక్కి అటు పోయా. ఓవర్ సమాప్తం. 13 ఓవర్లకి 103 పరుగులు. రిక్వైర్డ్ రేట్ 15. బౌలింగ్లోకి యేసుదాసు. మళ్ళీ యేసుదాసు 3 ఓవర్లకు 39 పరుగులు ఇచ్చున్నాడు. 2 వికెట్లు తీశాడు. కాకపోతే ఫోన్ చేస్తాను. చూద్దాం హ్యాపీ క్రికెట్ ఎంత స్కోర్ చేయగలదు. మ్యాచ్ ఆడుకుంటాను, మర్చిపోయినా ఏమనుకోవద్దు. వేస్తాను. మంచి సింగిల్. స్ట్రైక్ రొటేట్ చేస్తున్న వసంత్. అలాగే అతను ఫోన్ చేసి చేస్తాను. సరే, ఫస్ట్ సింగిల్ యేసుదాసు. సింగిల్ అంతే. స్ట్రైక్ వైడ్ బాల్, స్లో బాల్ ట్రై చేశారు బౌలర్. ఏదో మ్యాచ్ చూడడానికి వచ్చానని కీపింగ్ చేస్తుంది పిల్ల. కర్రీ పిల్ల, ఇద్దరు సైడ్, కర్రీ పిల్ల అది. ఇద్దరు సైడ్ కీపింగ్ చేస్తున్నాడు ఆయన. వైడ్ బాల్ని పాయింట్ మీదగా ఆడారు. కేవలం అక్బర్ మాత్రం 2కి అవకాశం ఉంది, చూడాలి. మిస్ ఫీల్డ్. 4కి వెళ్ళే అవకాశం. బౌండరీ. నేను వస్తాయి రాజేష్ అన్న ఆడిన ప్రతి బాల్ బౌండరీ కొడుతున్నాడు. మచ్చుంది రాజేష్ అన్నకి. రాజు చక్కటి బ్యాటింగ్. మంచి సింగిల్ పాయింట్ మీదుగా. రాత్రి డాట్ బాల్. లాటు బాయ్, రాజు బాయ్ లాటు. 110 13.4 2 వికెట్స్ ఓన్లీ. మంచి బౌలింగ్ చేస్తున్నారు యేసుదాసు. ఎవరు అవడం ఎవరు దిగల. టాస్ బాల్. మంచి షాట్. రెండు వస్తూ ఉంటాయా.
ప్రశాంత్ చక్కగా స్ట్రైక్ రొటేట్ చేసి లాభాలన్నా రాజేష్ దమ్రకు ఇస్తున్నారు. మరొక షాట్ మోకాలు దండ వేసి ఆడాడు, తగలలేదు. స్కోర్ 1-1-2. ఈ ఓవర్లో 9 పరుగులు, వికెట్లు 8 వికెట్స్ ఓన్లీ. 112, 8 వికెట్లు ఓవర్లో. 0-6. 14 ఓవర్స్ 14 ఓవర్లో 112 స్కోర్. రిక్వైర్డ్ రన్ రేట్ ఓవర్ 15 పరుగులు కావాలి. రాజేష్ కానీ ఏం కాదు, కానీ 15 ఓవర్ 16. ఏం కాదు, కానీ నన్ను ఆయన చూడబోద్దా, మీరు 20 ఆడండి చాలు. ఒక్క ఓవర్లు 20 కొట్టు చాలు. సాయి 0-6. సాయి ఒక ఓవర్ కూడా అబ్బా, మిడ్ వికెట్ మీదుగా అద్భుతమైన షాట్, 6. వా, ఈరోజు రాజేష్ దమ్లో రోజు. ఆయన ఎక్కడా తగ్గట్లేదండి, స్కోర్ని పరుగులు ఎత్తిస్తున్నాడు దిగినప్పటి నుంచి. కరెక్ట్ దిగేటప్పుడు నేను ఇంకెవరో దింపే అన్నా బాగుంది. ఫోన్ ఇప్పుడు ఏం లేదు, కానీ ఫోన్ మాట్లాడుతూ నా మైండ్లో ఇంకా అది ఎందుకు నన్ను చంపేస్తాను, వెళ్ళిపోయింది అది. మనం తీసుకెళ్ళాలనుకుంటున్నది మీకు అర్థం కాదు. వా, మరొక షాట్, క్యాచ్ అది. చక్కటి క్యాచ్ తీసుకున్నాడండి కార్తీక్. బ్యాడ్ లక్, మంచి బ్యాటింగ్ రాజేష్ దమ్రు. 45 పరుగుల దగ్గర అవుట్ అయ్యారండి. 19 బాల్లోనే 49 పరుగులు, చక్కటి బ్యాటింగ్ రాజేష్ దమ్రు. కార్తీక్ సురేష్, ఓకే ఓకే సురేష్, సారీ అండి కార్తీక్ అనుకున్నాం. మంచి క్యాచ్ సురేష్ పెట్టారు. అమర్ అన్న డెడ్ బాల్ ఏదో ముసలి తీద్దాం అనుకున్నా, తిరిగేసింది. వికెట్ ఏం కొట్టాలనా, గ్రౌండ్ అంత పెద్దగా పెట్టుకొని. ఏదేదో వచ్చేస్తుంది దాంట్లో. డెడ్ బాల్, కొంచెం పైకి లేపావు, కొంచెం అది మిడ్ అవ్వలేదు. మిడిల్ అవ్వాలి కరెక్ట్గా. 9 ఓవర్లు సమాప్తం, 119. సాయి రమ్మచారి మరొక వికెట్ కోల్పోయింది. కీపర్ క్యాచ్ అనుకున్నాడు. బ్యాటింగ్లోకి సాయి, వైడ్ బాల్. మరొక డెడ్ బాల్. మిస్ ఫీల్డ్. వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఎవడు ఎత్తుకెళ్ళినా మనకేముంది లేదా, మనకేమైనా వచ్చేది ఉంది, ఏడ్చేది రాదు, కానీ వరల్డ్ కప్ వరల్డ్ కప్ ఫైనల్ సింగిల్ రన్. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మాత్రం సంతోష్ ఓవర్ సమాప్తం. పంపించేశాడు కదా రన్ అవుట్ అవ్వకుండా ఎత్తుకెళ్ళిపోయింటాడు మ్యాచ్. దూబేగాడు ఈజీగా ఇచ్చేసినాడు. ఆర్చర్ చేత 3 6లు కొట్టించినాడు. ఆర్చర్ వాడు ఈజీ కొడతాడు కదా, టాస్ బాల్ వేస్తున్నాడు వాడు, ఏం బౌలర్ అన్నా. లవ్లీరా. మంచి షాట్ సాయి నుండి, లాంగ్ ఆఫ్ లో, సరే లాంగ్ ఆఫ్ ఎవరు లేరు, బౌండరీ. అభిషేక్ మాస్ కాదు, మాస్ లాగే ఉంటాడు, బౌలింగ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ అట్టే. కీపర్ నుంచి మిస్ అయింది, బై రన్, బై 2 runs. ఇలాంటి బదులు మరి లడ్డు ఇచ్చావు నువ్వు, మరీ దారుణంగా ఇచ్చావు. మిస్ అయింది, కీపర్ నుంచి మిస్ అయిందండి. ఎందుకు సైడ్ లాగుతున్నా. అదంతే డాట నువ్వు ఏం చెప్పినా మారవి. కానీ 5:30 అయిపోయింది. చక్కటి బౌలింగ్ అంచు నుంచి.
నో బాల్ బాల్ టాస్ నో బాల్ సాయికి ఈ పక్క రన్లు ఫ్రీ టమర్ సాయి ఆ భరత్ కూడా చూద్దాం. నో బాల్ అన్న, సిక్స్ గమ్మత్తు భరత్ కూడా ఈ సైడ్ ఆడుతుంది. ఈరోజు దాబే భరత్ లేదు అసలు ఎవరన్నా నో బాల్ సిక్స్ దాబా మీరు ఫీల్డర్ చేతుల్లోకి మరొక సింగిల్ రన్ బౌలింగ్ యాక్షన్ కూడా అట్లే ఉంది మాది లాగే ఉంది. భలే ఉంటుంది ఇది సోల్ తనూరి ఎలాగా ఆ, మాస్ తట్టు బాగా గురి చూసుకోవట్లేదు సన్నకున్నాడు భలే వస్తాడు ప్లేస్ అది స్ట్రెచ్ చేయి టంటాడు బాగా స్ట్రెచ్ చేయి. ఇతను తన్వీర్ లాంటి యాక్షన్ 16 ఓవర్లు 130 పరుగులు స్కోర్ పర్లేదు 8.13 ఉంది కాకపోతే రిక్వైర్డ్ రన్ రేట్ మాత్రం అవునాను ఇంకొకటి ఉందన్న ఇది దాకా 40 రిక్వైర్డ్ రన్ రేట్ మాత్రం 17 గెలిపింది ఖాతాలో 50 పడుతుండే ఈజీగా నాది 40 కొట్టినా అవునా అది 6-4 ఒకటి ఉంటే అయిపోయింది 15 ఇదే ఆడ దిగినప్పుడు నుంచి అంటే కొడతానే ఉంటుంది మంచిగా మంచిగా ఒకటి సింగిల్ రన్ అన్నా ఏడనా ఇప్పుడు ఒక పొద్దులో అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఏనా చూద్దాం ఏప్రిల్లో టెస్ట్ వేస్తే ఆడుకొని ఏదో మార్చ్ లాస్ట్లో లాంగ్ వీకెండ్ వస్తుంది కదా ఈసారి వస్తుంది రంజాన్ కలిసితో ఉగాది 21 పండగ 20 శనివారం వస్తుంది రెండిట్లో ఏదో ఒక రోజు. శనివారం లేదు ఈసారి వా రా తమ్ముడు ఫీల్డర్ చేతిలోకా 4 అది ఫీల్డర్ 4 రే మంచి షాట్ సాయి నుండి ఫుల్ మాట బా మరొక షాట్ ఎవరు లేరు అక్కడ మా 6 గుడ్ షాట్ రా 6 6 4 4 బ్రో అవతల పడుతుంది అతను లైన్ మీద పరిగిస్తున్నాడు అతను దొంగతనం చేసామంటే లేదని అంటాడు. ఒరే ఎందుకు లేవా దాన్ని అంత కంపారిజన్ వద్దులే ఇచ్చేయండి తీసుకోండి 6 కదా ఇదే. మనసులో మాట చెప్పు 6 కదా రే రాజు 6 పరుగులు లే 6 అవునా వెనక పడుతుందన్నా 4 అంటలే కానీ ఎందుకులే 4 ఏం కాదులే కానీ 10 సిక్స్లు కొట్టినాక మావాడు ఆ మంచి షాట్ బాల్ తమ్ముడు అగ్రహారం జాగ్రత్త 10 సిక్స్లు కొట్టి గెలసాం 60 రన్లు వికెట్ లేవాడా వికెట్లు లేవు జఫా తాత కోసం చెప్పండి కొంచెంసేపు ఇది 6 అద్భుతమైన షాట్ ఇది 6 6 సాయి నుండి సూపర్ 6 ఫ్రీట్ బాల్ అంటే ముందు పెడుతున్నాడు చేశారు రెండే ఆడారు మనం డిన్నర్ది ఓవర్ ఓవర్ సమాప్తం 15 వచ్చే వెళ్తాను ఏసో బోల్తాను వెళ్తాను మనం కొట్టి 286 82 కొట్టాం నిన్న మనం వేసాం మనం కొట్టి వాళ్ళు 100 వాళ్ళు వాళ్ళు అయిపోయినారు ఈరోజు రేవంత్ నిన్న ఎంత కొట్టావనా నిన్న 15 అంత ఎవరైతే నేను తొందరగా ఒకటి నిన్న 150 లాస్ట్లో వెళ్ళసా వెళ్ళేసి 150 చెప్పా కదా 8 వికెట్లకి 8 బ్యాటింగ్లు ఇచ్చారు వైడ్ లేక ఓకే 4 లేదు కాళ్ళకి తగిలింది డాట్ బాల్ కొద్ది గ్యాప్కి వెళ్ళినా ఛాన్స్ లేదు అబ్బాయి పరిగెత్తి ఇచ్చినా మిస్ అయ్యింది స్ట్రైక్లో అమర్ బౌలింగ్ బై అంజు మంచి షాట్ ఫీల్డర్ అయితే రెడీగా ఉన్నారు అక్కడ చూడలే మంచి ఫీల్డింగ్ కేవలం ఒక పరుగు మాత్రమే రే అట్ట పోతే రన్ కొడతారా ఏంటో ఒకటే చూపిస్తుంది వచ్చేసిందా చూస్తా ఉదయం చూస్తా అన్న చెప్పాడు మంచి బాలే వార్నింగ్ ఇవ్వచ్చు బౌన్సర్ కేవలం ఒక పరుగు మాత్రమే అమరేనా ఓ 6 కావాలనా మ్యాచ్ చూడు ప్రేక్షకుల కోరిక మీద ఒక 6 మంచిగా ఉంది మ్యాచ్ అందరూ వాళ్ళు ఆడారు మనోళ్ళు ఆడారు అవుట్ ఈసారి అవుట్ అమర్ అవుట్ అయ్యాడు లాస్ట్ వికెట్ దా నువ్వు దిగినాక షామ్ ఆడతాడు రా స్ట్రైక్లోకి రమద్ జాన్ లాభాల్ ఓవర్లో చివరి బంతి పెద్ద స్కోరు శ్యామ్ది ఎంత కదా వాళ్ళ మీద గెలిచినప్పుడు అంతా ప్లస్ అంటారు నేను ఈ రోజు అయితే మరి నాయన అరటిపుళ్ళు అన్నీ తెచ్చినారు నాయన ఈరోజు అయితే అన్న రాలేదు కదా ఒక్కసారి వచ్చావు అంతే మ్యాచ్
మరొక వైడ్ బాల్ అర్జున్ నుండి అమెజాన్ వాళ్ళ టీం వాళ్ళు ఆడారా వంద బాల్ అదాని వాళ్ళు ఉన్నాయి. ఆడారా అందరి స్కూల్ లాస్ట్ బాల్ 6 కొట్టాయి. మరొక మంచి బాల్ థర్డ్ బాల్ ఓవర్ స్కోర్ 148. 148 18 18 ఓవర్లు లాస్ట్ వికెట్ అండి. టోర్నమెంట్ వైడ్ బాల్ బౌలింగ్ శ్రీనివాస్. కార్తీక్ ఏబిడి కదా ఇతను. శ్రీనివాస్ ఏదో ఒకటి కార్తీక్ ఆడున్నాడు. కార్తీక్ అక్కడ ఉన్నాడు. అతను కార్తీక్ స్కోర్ పర్లేదు 18 150 కొట్టేసాను. వికెట్ లేవా 150 కొట్టేసాను. ఇంకా ఎక్కువ రన్లు వచ్చిండేటి. వా సాయి సూపర్ 6 అద్భుతమైన షాట్ అండి సాయి నుండి. కొట్టేవరా ఈరోజు సాయి చెలరైపోతున్నాడు. 14-27. ఎంత మనోడా 27. నువ్వు బాల్ లేపు. సాయి ఇంక 23 పరుగులే 100కి 77 కొట్టినవరా. ఆడరా. ఆడి ఈ ఓవర్లని పిసుక్కో. డాస్ బాల్ మరొక డాస్ బాల్. శబాష్ ఇట్స్ ఎ బౌండరీ. ఒక 6 ఒక 4తో శబాష్ శబాష్. అద్భుతమైన బ్యాటింగ్ ఆడుతున్నాడు సాయి. చాలా రోజుల తర్వాత గ్రౌండ్లోకి వచ్చాడు. సాయి 19 పరుగులే ఇంకా. నీ మామూలేరా అది. ఉదయం మంచిగా ఆడాడబ్బా. ఎన్ని బాల్ తిన్నా ఎవరన్నా వసంత్ బాల్ 50 బాల్ దాకా తిన్నా కూడా 40 పరుగులు కొట్టాడు. 47 కొట్టాడు కదా. మంచి గేమ్ ఇది. 160. ఎక్కువ ఓవర్లు ఆడతాడు. స్పెసిఫిక్ అటాక్ బ్యాట్స్మెన్ కావాలి. 19. కొంచెం అందరూ ఆడేవాళ్ళు ఉండకూడదు. నిదానంగా ఆడేవాళ్ళు కూడా ఉండాలి. మరొక వైడ్ బాల్. వైడ్ 4లే బై బై. వైడ్ ప్లస్ బై 4. టార్గెట్ ఎంత రాజేష్ అన్న? 40కి 120 ఉంది. మొత్తం ఎంత? 283. 283. 83. 19 ఓవర్లకి 200 నేను బాయ్. అదంతా కొట్టినట్టున్నా. వచ్చింది స్కోర్ వచ్చింది. 5 ఓవర్లకి 80 కొట్టారులే లాస్ట్లో. మన అఖిల్ ఉంటే కొంచెం క్లోజ్ మ్యాచ్ కదా ఈరోజు. అఖిల్ ఈరోజు ఆడుకున్నాం. వా అద్భుతమైన షాట్ అండి. 4 తగిలితే 4 6 కదనా. లేదు మరొక బౌండరీకి వెళ్ళే అవకాశం. గుడ్ షాట్ రా గుడ్ షాట్. ఈ ఓవర్లో 50 అయిపోతుంది ఇది. బౌండరీ. ఖలీల్ బా మరొక వైడ్ బాల్. ఏం చేస్తున్నాడా? స్లిప్ ఫీల్డర్ వైడ్ కార్తీక్ ఏబిడి అని వచ్చి. పాప అతను బాగా వేసాడు బా. 4. మరొక బౌండరీ. ఇంకా లాభాలు ఉంది. మార్చేస్తావా? నా దాంట్లో స్క్రీన్ షాట్ తీసుకుంటా. వేసేలే పాపం ముందుగా తీసుకున్నా స్క్రీన్ షాట్. బా 6 రా. మరొక 6. ఓ క్యాచ్. ఈసారి క్యాచ్ అండి. బయట కదా రోడ్డు మీద ఉన్నాడనా? బయట ఉన్నాడు. అది 6 అది. బయట 6 అది. 6 అడగండి. ఏ బ్యాటింగ్ ఆల్ అవుట్ అండి. శ్యామ్ శ్యామ్ చక్కటి ఇన్నింగ్స్. 178 పరుగుల దగ్గర. ఆడరా. అవుట్ ఆల్ అవుట్. శ్యామ్ లేడు అట్టేటప్పుడు. శ్యామ్ ముందు ఆల్అవుట్ అయిపోయారు. 19 ఓవర్లలో 178 పరుగుల దగ్గర. హ్యాపీ క్రికెట్ 13 మందే కదా టీంకి. ఆల్అవుట్ అయిపోయారు. 105 పరుగుల తేడాతో ఈరోజు హంగ్రీ చీతాస్ గెలుపొందారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్స్. వెల్ ప్లేడ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.